నీరవ్ మోడీ స్కామ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్, 12,000 కోట్ల బ్యాంకింగ్ స్కామ్, భారత బ్యాంకింగ్ చరిత్రలో పెద్ద స్కామ్. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోడీ. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా పిఎన్బిని మోసగించిన నీరవ్. ఇవి గత 4 రోజులుగా ఈ మీడియా ఆ మీడియా అని లేకుండా ప్రతి ఛానల్లోనూ, దినపత్రికలోనూ, అలాగే ఇంటర్నెట్లోనూ వినపడుతున్న కనపడుతున్న వార్తలు. అసలు ఎవరి నీరవ్ మోడీ? పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు ఇతర బ్యాంకులను నీరవ్ ఎలా మోసగించాడు? ఈ వివరాలను విశ్లేషణాత్మకంగా మీకు అందిస్తుంది మన చేతన ఛానల్. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు సామాన్యులకు అర్థం కాని కొన్ని బ్యాంకింగ్ పదాలను మనం అర్థం చేసుకుందాం. ఈ స్కామ్లో కీలకంగా ఉన్న లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ గురించి అర్థం అవ్వాలి అంటే మొదటగా బ్యాంకు గ్యారంటీ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది ఒక రకమైన బ్యాంకు గ్యారంటీ. ఉదాహరణకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక పెద్ద మాల్ కడుతుంది అనుకుందాం. ఆ కంపెనీ ఒక సిమెంట్ ఉత్పత్తిదారునితో సిమెంట్ కొనేందుకు ఒప్పందం చేసుకుంటుంది. అయితే ఇటు రియల్ ఎస్టేట్ కంపెనీ, అటు సిమెంట్ ఉత్పత్తిదారుడు కూడా పరస్పరంగా వారి బ్యాంక్స్ నుంచి గ్యారంటీ ఇవ్వాలి. బ్యాంకులు ఎంత మొత్తానికైతే గ్యారంటీ జారీ చేస్తున్నారో అంతకు సదరు క్లయింట్ నుండి కొలాటరల్ సెక్యూరిటీ హామీగా తీసుకుంటాయి. అలా బ్యాంకు గ్యారంటీ పొందితే ఒకవేళ రియల్ ఎస్టేట్ కంపెనీ తాను కొన్న సిమెంట్కు డబ్బులు చెల్లించలేని ఎడల ఆ కంపెనీ యొక్క బ్యాంకు బాధ్యత తీసుకుంటుంది. అలాగే సిమెంట్ కంపెనీ తాను చెప్పిన సమయానికి సిమెంట్ సప్లై చేయలేకపోతే అదేవిధంగా ఆ సిమెంట్ కంపెనీకి సంబంధించిన బ్యాంకు బాధ్యత తీసుకుంటుంది. బ్యాంకు గ్యారంటీ అంటే స్థూలంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తరపున ఇంకొక వ్యక్తికి డబ్బు చెల్లించే విషయంలో బ్యాంకు జమానతు ఇచ్చు పత్రం. ఒప్పందంలో రాసుకున్న విధంగా లావాదేవీలు జరగకపోతే కలిగే నష్టాన్ని ఈ బ్యాంకు గ్యారంటీ ప్రక్రియ తగ్గిస్తుందన్నమాట. ఇక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్కు వద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ కూడా బ్యాంకు గ్యారంటీనే. అయితే ఈ ప్రక్రియను ఎగుమతులు దిగుమతులు వ్యాపారంలో ఉన్న వారికి బ్యాంకులు ఉపయోగిస్తాయి. భారతదేశంలోని ఒక బ్యాంకు జారీ చేసిన బ్యాంకు గ్యారంటీ మీద ఇతర దేశంలో ఉన్న మరో ఏదైనా భారత బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తుంది. 1990 ఆర్థిక సంస్కరణలు తర్వాత భారత వ్యాపార రంగం అనేక దేశాలతో చేస్తున్న వ్యాపారం రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ప్రక్రియ ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఇతర దేశాల్లోని సంస్థలతో లేక వర్తకులతో వ్యాపారం చేసే భారతీయ వ్యాపారి తన బ్యాంకు దగ్గర ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకుని ఏదైనా ఇతర ఇండియన్ బ్యాంకు, విదేశీ బ్యాంకు దగ్గర స్వల్పకాలిక రుణ సదుపాయం పొంది ఆ రుణం ద్వారా ఇతర దేశంలో ఉన్న సంస్థకు భారత వ్యాపారి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించవచ్చు. అయితే ఈ సదుపాయం పొందేందుకు భారతీయ వ్యాపారి తన బ్యాంకుకు కొంత మొత్తం మార్జిన్ మనీ కట్టవలసి ఉంటుంది. నీరవ్ మోడీ ఏం చేశాడు? వజ్రాల వ్యాపారంలో ఉన్న నీరవ్ తన వ్యాపారానికి కావలసిన ముడి వజ్రాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేవాడు. ఇలా దిగుమతి చేసుకున్న ప్రతిసారి తన కంపెనీలు డైమండ్స్, ఆరజ్, సెల్లార్స్ ఎక్స్పోర్ట్స్ మరియు సోలార్ ఎక్స్పోర్ట్స్ ద్వారా చెల్లింపులు చేసేవాడు. అయితే ఈ పేమెంట్స్ ఎప్పటికప్పుడు యాక్సిస్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మరియు మరికొన్ని బ్యాంకుల వద్ద రుణం పొందటం ద్వారా చేసేవాడు. తన ప్రధాన బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్రాడీ రోడ్ బ్రాంచ్ ముంబై వద్ద లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకుని వాటి హామీగా ఆ బ్యాంకుల వద్ద రుణాలు పొందేవాడు. అయితే ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకున్నప్పుడు కట్టాల్సిన మార్జిన్ మనీ నీరవ్ మోడీ కట్టలేదు. అలాగే ఆ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ నీరవ్ తీసుకున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు రికార్డ్స్లో లేదు. ఈ విషయాన్ని ఈ ఏడాది మొదట్లో తెలుసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెంటనే సిబిఐకు రిపోర్ట్ చేసింది. అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు ఇతర బ్యాంకుల వద్ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఆధారంగా తీసుకున్న రుణాలు నీరవ్ మోడీ చెల్లించలేదు. ఆర్థిక ఇబ్బందులు పేరు చెప్పి రుణ చెల్లింపును వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. నీరవ్ మోడీ ఆ రుణాలు చెల్లింపులో విఫలమయ్యాడు కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ రుణాలు తీర్చాలి. ఫిబ్రవరి 15న అంటే మొన్న గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే సూచనను పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చేసింది కూడా. పిఎన్బి ఇచ్చిన లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా నీరవ్ తీసుకున్న రుణాలను మొత్తం పిఎన్బినే చెల్లించాలని తేల్చి చెప్పింది. దాదాపు 10 బ్యాంకులకు మోడీ సుమారు 3,000 కోట్లు టోకరా వేశాడు. ఈ స్కామ్ ఎలా బయటపడింది? ఈ సంవత్సరం జనవరిలో నీరవ్ మోడీ మరిన్ని లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ కావాలి అని తన బ్యాంకును అడిగాడు. అయితే బ్యాంక్ అధికారులు మోడీ ఎంత మొత్తానికైతే లెటర్లు అడుగుతున్నాడో అంత మొత్తానికి 100% సెక్యూరిటీ పెట్టాలని చెప్పారు. ఈ విషయం మీద మోడీ బ్యాంక్ అధికారులతో వాదనకు దిగాడు. ఇంతకుముందు లెటర్లు తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎటువంటి సెక్యూరిటీ పెట్టడం కానీ మార్జిన్ మనీ కట్టడం కానీ చేయలేదు అని చెప్పాడు.
దీంతో షాక్ అయిన బ్యాంక్ అధికారులు వెంటనే రికార్డ్స్ చెక్ చేయడంతో బాగోతం బయటపడింది. ఎటువంటి పూచీకత్తు సెక్యూరిటీ లేకుండానే కొంతమంది పిఎన్బి అధికారులతో కుమ్మక్కయ్యి అన్ని విధి విధానాలను తొంగలో తొక్కి మోడీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ పొందాడని. జనవరి 29న పిఎన్బి నీరవ్ మోడీ సహా నలుగురిపై సిబిఐకు క్రిమినల్ ఫిర్యాదు చేసింది. మోడీకి చెందిన 3 కంపెనీలపై విడిగా బ్యాంకు ఫిర్యాదు చేసింది కూడా. గీతాంజలి జేమ్స్ ఎండి మోహల్ చోక్సీ కూడా ఈ కుంభకోణంలో ఉన్నాడు. బ్యాంకుకు సుమారు 280 కోట్ల మేరకు నష్టం కలగజేసినట్టు ఈ కంప్లైంట్లో పేర్కొంది. 10,000 కోట్ల మేరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. సాధారణంగా ఒక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ జారీ అయ్యాక సదరు క్లయింటు ఆ మొత్తాన్ని 3 నెలలలోపు వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించాలి. కానీ మోడీ ఆ మొత్తం క్లియర్ చేయకుండా వాయిదాలు వేయటంతో పెద్ద ఎత్తున బ్యాంకుకు బాకీ పడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.